బెట్టింగ్లోనే సిట్టట, ముందుకు కదలని బెట్టింగ్ యాప్ల కేసు దర్యాప్తు. అమాయకుల ప్రాణాలు పొట్టున పెట్టుకుంటున్న బెట్టింగ్ యాప్లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పేరుకే పరిమితమైంది. సాంకేతిక ఇబ్బందులు, సర్వీస్ ప్రొవైడర్ల సహాయ నిరాకరణ, చట్టపరమైన అడ్డంకులు సిట్టు ముందరి కాళ్లకు బంధంగా మారినాయట. ఎక్కడికి ముందరి కాళ్ళకు బంధం? మేము 23 కోట్ల బాధితుడు మా దగ్గరికి వచ్చి దాదాపు ఒక గంట వీడియో చేస్తే జనాలు పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ వీడియో. మేము ఏం చేసినామంటే ప్రజలకు ఈ రకంగా ఆడే ప్రయత్నం, ఇది వెబ్సైటు, అదేందో www.777 ఏదో ఉన్నది, ఇట్లా ఆడుతున్నారు, ఇది తప్పు అని మేము ఆ గేమ్ని చూపించే ప్రయత్నం చేస్తే, ఎవరైతే ఆ 23 కోట్ల బాధితుడు ఫలానా వాళ్ళు మా దగ్గర ఇట్లా డబ్బులు వసూలు చేశారని, నన్ను ఇట్లా అన్యాయం చేశారని టోటల్ డీటెయిల్స్తో సైబర్ క్రైమ్ ఎల్బీ నగర్లో వీరాచారి అనే సిఐ దగ్గర కేసు పెడితే, ఎవడైతే నిందితుడున్నాడో వాడు సచిన్ బాలాజీ ఎవడో వాడిని అరెస్ట్ చేయాల్సింది పోయి, వాడి కింద ఉన్న ఒక 6-7 మందిని అరెస్ట్ చేయాల్సింది పోయి, మేము డీటెయిల్డ్గా నెంబర్లతో సహా వాడి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, వాడి బిజినెస్ ఎక్కడ ఉంది, హైకోర్టు క్రిమినల్ కేసులు నాన్ బెయిలబుల్ సెక్షన్లు యాడ్ చేసి కేసులు పెట్టాలని చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా వాళ్ళని అరెస్ట్ చేయలే. ఎందుకు అరెస్ట్ చేయలేదని ఒక వీడియో చేస్తే, మీరు బెట్టింగ్ ఆడిరని మమ్మల్ని పంటర్ సాయం అంటారు కదా దాన్ని, దాంట్లో యాడ్ చేసిండు నాది, శంకర్ నరేష్ది, ఆ డ్రైవర్ది, వాళ్ళ డ్రైవర్ది. ఎంత దుర్మార్గుడు అనుకోవాలా ఆ సిఐ? సిట్టు కాదు అసలు, పోలీసుల్లోనే ఈ బెట్టింగ్ యాప్ మాఫియాకి అండగా నిలబడుతూ వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకొని బతుకుతున్న దొంగలు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి ముక్కుతాడేస్తే ఈ మొత్తం వ్యవహారం సెట్ అవుతుంది. చివరికి ఏం చేసిండు, ఆ డ్రైవర్ని బెదిరించి మా అందరి పేర్లు చెప్పించింది, ఇల్లు ఆడిరు నా ఫోన్ తీసుకోనని. మేము అంతా లైవే, మళ్ళీ అదేం సాటుంగా ఆడింది కాదు, కథ కాదు, మొత్తం లైవ్లో పెట్టే వ్యవహారం అంతా చేసినాం. మళ్ళీ ఆ డ్రైవర్ ఏం చేసిండు, చివరికి నన్ను ఇట్లా వీరాచారి అనే సిఐ పిలిపించి బెదిరించి నన్ను వీళ్ళ పేర్లు చెప్పమన్నాడని మొత్తం అందరికి, డీజీపీతో సహా అందరికి కంప్లైంట్ చేసిండు. ఇంతవరకు ఆ పోలీస్ మీద యాక్షన్, అసలు ఉద్యోగం కాదు, సస్పెండ్ కాదు, డిస్మిస్ చేసి పడేయాలి ఆ వీరాచారిని. ఇట్లాంటి దొంగలు తయారయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఏం సమాధానం చెప్తాను చెప్పండి? ఎంతోమంది ఒక బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న వాడి వల్ల వాడు ఈ రాష్ట్రం కాదు, ఈ కథ కాదు, ఈ వ్యవహారం కాదు, వాడు ఎవడో ఎక్కడి నుంచో వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఈడ వ్యవహారం నడిపిస్తున్నాడు అని మనం ఆధారాలు ముందు పెడితే, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన పోలీసులే వాడితో చేతులు కలిపి బాధితుడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఎంత దుర్మార్గులు వీళ్ళు! మళ్ళీ పొద్దున్న లేస్తే సజ్జనార్ గారు వీళ్ళతో వీడియోలు చేయించి సోషల్ మీడియాలో పెట్టి హంగామా చేస్తుంటారు. మరి మేము చేసిన వీడియో సజ్జనార్కి చేరలేదా? సజ్జనార్కి చేరితే మరి వీరాచారికి ఫోన్ చేసి ఏందా ఈ కేసు అని అడగలేదా? మరి ఇప్పుడు ఎవరితో కుమ్మక్క అయినట్టు చెప్పండి? మేము జగిత్యాలలో కూడా సేమ్ ఈ బిట్ కాయిన్కి సంబంధించిన ఈ వ్యవహారం పోలీసులే, అక్కడ కూడా పోలీసులే ఎప్పుడో 6వ నెలలో కంప్లైంట్ చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదని మేము వీడియో చేస్తే, మేము వీడియో చేసిన నెల రోజులకు వాడిని అరెస్ట్ చేసిరు. ఆడ మల్లికార్జున ఎవరినో ఒకరిద్దరిని. ఏం లాభం? మీరు ఆ కంప్లైంట్ చేసే నుంచి ఈ మొన్నటి నెల వరకు మొత్తం ఎక్కడికక్కడ ఆస్తులంతా సెటరేట్ చేసుకున్నారు. అంతా చేసుకోండి, ఏమో 4 రోజులు పోతాం, బయటకు వస్తాం. అసలు ఫస్ట్ నియంత్రించే విషయంలో, వీటిని ఆపే విషయంలో వ్యవస్థ ఎంతవరకు పర్ఫెక్ట్గా ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుందో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. అదే జరుగుతలేదు ఆడ.